శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి 4 కిలోల గంజాయిని పట్టుకొని పోలీసులు సీజ్ చేశారు. అనంతరం నిందితుడు రాహుల్ను అరెస్ట్ చేసి 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ అప్పారావు వెల్లడించారు. మా ఎస్పీ గారైన శ్రీ కేవి మహేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు మారక ద్రవ్యాల రవాణా మరియు పంట విషయమైన మారక ద్రవ్యాలను కంట్రోల్ చేయడంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా నిన్న సాయంత్రం మంత్రి వచ్చిన సమాచారం మేరకు అల్లిపురం రైల్వే స్టేషన్ వద్ద ఒక వ్యక్తిని అనుమానితులో పట్టుకోవడం జరిగింది. అతని పేరు రాహుల్ మండల్. అతన్ని సోదా చేయగా అతని వద్ద 4 కేజీల 132 గ్రాముల గంజాయి ఒక బ్యాగ్లో దొరికింది. మరియు అతని వద్ద 2 సెల్ ఫోన్లు కూడా వసపరచుకోవడం జరిగింది. ఇతని గురించి విచారించగా ఇతను వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి, కానీ ఈయన వృత్తిరీత్యా తమిళనాడులోని ఈరోడ్ వద్ద టైలరింగ్ వర్క్ చేసుకుంటూ నివసిస్తున్నాడు. ఇతని స్నేహితుడైన రంజిత్ అనే ఆయన కూడా వెస్ట్ బెంగాల్ ఆయన కూడా ఈరోడ్ వద్దే ఆయన కూడా స్థిరపడి ఉన్నాడు. ఆయన కార్పెంటర్గా వర్క్ చేస్తున్నాడు. ఈయనకున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రంజిత్ ఆయన ఒరిస్సా